జేఈ మెయిన్స్ ఏదైతే మనకి సెషన్ 1లో జరిగినటువంటి ఎగ్జామ్ డేట్స్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జామ్కి సంబంధించినటువంటిది వీడియో నేను ఇప్పటివరకు నేను చేయలేదు. ఎందుకంటే ఒక్కొక్క షిఫ్ట్ మనం అనాలిసిస్ చేసే అంత అవసరం ఉండదు. ఎందుకంటే పేపర్ మళ్ళీ దాన్ని అనవసరంగా యాంగ్జైటీని పెంచడం, కొత్తగా రాసే వాళ్ళకి మళ్ళీ అదొక రకమైనటువంటి ఒక భయాన్ని కలగజేస్తాం. కాబట్టి రాసి ఫ్యూచర్లో రాయబోయే విద్యార్థులను కూడా కొంత ఒక క్లారిటీ తెచ్చుకోవడం ఉద్దేశంతో నేను మాట్లాడలేదు. సమయభావం కూడా ఎక్కువగా నాకు లేకపోవడం వల్ల నేను జనరల్గా జేఈ మెయిన్స్లో ఉన్నటువంటి ఎగ్జామ్ ఏదైతే షిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు నేను మాట్లాడలేదు. సో ఈరోజు ఓవరాల్గా ఇంక రిజల్ట్ మనకి జేఈ మెయిన్స్ ఏదైతే మనకి సెషన్ 1లో జరిగిన ఎగ్జామ్ ఏదైతే ఉందో రిజల్ట్ ఆల్మోస్ట్ మనకి ఫిబ్రవరి 12th అని చెప్తున్నారు. సో అంటే ఇంకొక 2 daysలో మనకి రిజల్ట్ వస్తుంది. కాబట్టి సో అప్రాక్సిమేట్గా, ఎందుకంటే చాలామంది విద్యార్థులు లైవ్లో కానీ లేకపోతే వేరే అడుగుతున్నారు కాబట్టి ఒక ఐడియా నేను మీకు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను నేను. అంటే ఎగ్జామ్ పేపర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ షిఫ్ట్లో ఎన్ని మార్కులు వస్తే ఏ స్కోర్ రావచ్చు, లేకపోతే ఎంత ర్యాంక్ రావచ్చు అన్నది ఒక ఐడియా నేను క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను నేను. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే జేఈ మెయిన్స్ ఏదైతే మనకి సెషన్ 1 ఏదైతే ఉందో జనవరి 22వ తారీఖున కానీ 23 కానీ 24, 28, 29 సో ఈ 5 రోజులు మనకి ఏదైతే మనకి జరిగినాయో ఆల్మోస్ట్ తర్వాత రోజు జరిగింది పేపర్ 2 అనుకోండి. ఓవరాల్గా 12 షిఫ్ట్స్ జరిగినాయి. సో ఈ షిఫ్ట్స్ జరిగినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో పేపర్ వైజ్ ఓవరాల్గా చెప్పినట్టయితే 2024కి 25కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటేనండి, 2024లో బాగా అబ్నార్మల్గా డిఫరెన్సెస్ ఎక్కువ వచ్చినాయండి. యాక్చువల్గా కొంచెం ఎర్రర్స్ కానీ లేకపోతే అబ్నార్మల్గా పేపర్లో ఉన్న టఫ్నెస్ కానీ చాలా డిఫరెన్స్లు బాగా ఎక్కువ వచ్చినాయి. మోస్ట్ అన్ప్రెడిక్టెడ్గా రావడం జరిగిందండి యాక్చువల్గా కొంత. బట్ ప్రాబబ్లీ ఈసారి అంత మేజర్ చేంజెస్ నేనైతే పెద్దగా అబ్జర్వ్ చేయలేదు. వచ్చినాయి కానీ పెద్ద అంతగా రాలా. ఏదో కొన్ని పేపర్స్లో చాలా వరకు సిమిలర్ టఫ్నెస్ని అండ్ మెయింటైన్ చేశారు. ఎక్సెప్ట్ ఏదో 1 or 2 డేట్ తప్ప మోస్ట్లీ 28th జనవరి ఒకటే కొంచెం టఫ్గా ఇచ్చాడు, 29th మళ్ళీ ఈజీగా ఇచ్చాడు. సో అట్లా తప్ప పెద్దగా అంత మేజర్ చేంజ్ అనేది మనకి 2024లో జరిగినట్టుగా అంత పెద్దగా మేజర్ అయితే జరగలేదు.